హలో ఫ్రెండ్స్, మనము జాకెట్ ఈజీగా కటింగ్ చేసుకోవడం ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఈ వీడియోలో జాకెట్ ఎలా కట్ చేయాలో ఈజీగా అనేది నేర్చుకుందాం. ముందు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ ఫిల్ట్ ఉంది కదా, ఈ ఫిల్ట్ కింద భాగంలో ఆల్ తీసుకోవాలి. మెజర్మెంట్ తీసుకోవాలి కింది భాగంలో. పైన తీసుకుంటే కొంచెం హాఫ్ ఇంచి ఫిల్ట్ పట్టినది కాబట్టి తక్కువ వస్తుంది. కరెక్ట్గా ఈ ఫిల్ట్ కింది భాగంలో తీసుకోవాలి. 8.5 వచ్చింది. 8.5 బాడీ లూజు. మనం బ్యాక్ చూసుకున్నట్లయితే ఇలాగా బ్యాక్ చూసుకున్నప్పుడు ఇది 18 వచ్చింది. అంటే ఇది ఫ్రంట్ ఇలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 9 వచ్చింది. 9ని 2 భాగాలు చేస్తే 18. 18 నుంచి 32 వస్తుంది బాడీ లూజు. ఇప్పుడు పొడవు వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులు పొడవు, 9 ఇంచులు వచ్చేసి ఫ్రంట్ లూజు. ఇప్పుడు 14 ఇంచులు కింద కరువు కోసం వదిలేసినాము, హాఫ్ ఇంచే. 14.5 హాఫ్ ఇంచ్ ఇక్కడ పట్టడానికి ఒక 1/4 ఇంచు అంటే 1/2 ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి. 14.5 ఇక్కడ తీసుకోవాలి. 14.5 ఇక్కడ తీసుకున్న తర్వాత మనం ఇలా జాకెట్ సంఖ భాగం తీసుకోవాలి. సంఖ భాగం వెళ్తుందండి. ఇది అసలు కింద కూడా కరువు తీసుకోవాలి, హాఫ్ ఇంచ్. 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది అసలు, ఇది ఎగస్ట్రా కరువుకే. ఇప్పుడు జాకెట్ 14.5 ఇక్కడికి. ఇంట్లో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది సంకలూజు ఇక్కడ తీసుకోవాలి. కరువు ఇక్కడ తీసుకోవాలి. జాకెట్ లూజ్ 9 కాబట్టి 9 ఇంచులు కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే 9 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. 9లో హాఫ్, 4.5, 4.5 ఇట్లా తీసుకుంటే, మీరు ఇలా తెలియకపోతే ఇలా మడిచి తీసుకోండి. ఇలా 4.5 వచ్చింది. అది 4.5కు ఈ పైన షోల్డర్ ఎంత ఉందో తీసుకోండి. 2.5 ఉంది. ఇది సెంటర్ చేసుకోండి. 2.5ని సెంటర్ చేసుకుని ఎంత వస్తుందో మీరు ఈజీగా తెలుసుకోవడానికి టాప్ చేసుకొని ఇలా పెట్టుకోండి. కరువు కోసం 1/2 ఇంచు, ఇక్కడ కరువు కోసం 1/2 ఇంచు తీసుకోవాలి. ఈ రెండింటికి ఇలా లైన్ పెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం. నెక్ తీసుకోవాలి. ఇట్లా నెక్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కరెక్ట్గా కింద ఖర్చు వదిలేసినాం కాబట్టి ఖచ్చితంగా ఇరిగి తీసుకోవాలి. పైన ఖర్చులు వదిలేసుకుని మార్కింగ్ వేసుకుని ఇలా ఇక్కడ ఎంత ఉందంటే నెక్ 2.30 ఉంది. సేమ్
2.25 ఇక్కడ పెట్టుకొని డీప్ నెక్ కాబట్టి 3.25 పెట్టుకోవాలి. 3.25కి లైన్ చేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇలాగ నెక్ రౌండ్ చేసుకోవాలి. ఇలాగా శంఖ భాగం కూడా ఇలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ రెడీ. కూడా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కంటే ముందు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఎలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ లూజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది అసలు అది కరువు కోసం ఈ కష్ట ఇట్లా లేక నేను ఇప్పుడు లూజ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. 6 ఇంచులు ఉంది. అలాగే సంఖ క్రాస్ వచ్చేసి 7.25 ఉంది. లూజ్ 6 అలాగే తీసుకుందాం. 6.25. సంఖ క్రాస్ వచ్చేసి 7.30 ఉందా? చూడండి మళ్ళీ ఒకసారి. సంఖ క్రాస్ 7.25. 7.25 ఎట్లా ఉందో లేదో చూసుకోవాలి. ఖచ్చితంగా 7.25 ఉంది. 7.25కి హాఫ్ ఎంత ఉందో చూసుకోవాలి. హాఫ్ గెర వేసుకోవాలి. దీంట్లో మళ్ళీ హాఫ్ ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని 1/2 ఇంచ్ ఇక్కడ ముందుకు పెట్టుకోవాలి. కరువు స్కేల్ తీసుకొని ఇదే విధంగా ఇలా తీసుకుంటే మీకు నీట్గా వస్తుంది. 2 ఇంచులు వదులుకొని 1.5 ఇంచు ఇలా ఇలా 2 ఇంచులు కాడికి వేసుకోవాలి.
ఇలా అయితే మీకు ఇంకా లూజ్ రాకుండా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సాస్ తీసుకోవాలి. లైట్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలాగో క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా బ్యాక్ తీసుకుని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ ఇలా వేసుకోవాలి. ఇలాగ ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులు మనం పైకి తీసుకోవాలి. క్రాస్ బెల్ట్కి 2 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచులకి లైన్ వేసుకోవాలి. నెక్ ఎంత ఉందో ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూడాలి. కరువు వదిలేసి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇది అస్సలు కరువుకి, ఇది ఫీట్కి ఎగస్ట్రా ఉప్పులు పట్టి కొంచెం 1/4 ఇంచ్ ఎగస్ట్రా లైన్ వేసుకోవాలి. కట్ చేసుకున్నాను నెక్. ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ ఈ గిరకు 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. అలా తీసుకుంటే బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ నుంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్ బెల్ట్ తీసుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.